ఆడుదాం ఆంధ్ర స్కాము దాని గురించి మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుకోవడం మొదలుపెట్టారు రోజారెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అంత ఉలికెందుకు, అంత భయం ఎందుకు? దోచుకోకపోతే మీకు భయం ఎందుకు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చూస్తూ ఉంటే జరుగుతుంది కదా. మీరు నిజాయితీగా ఉండి దోచుకోకపోతే మీ దాకా వ్యవహారం రాదు కదా. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? సిద్ధార్థరెడ్డి గారు ఎన్ని రోజులు ఎక్కడ పడుకున్నాడో తెలియదు, ఏ మత్తులో ఉన్నాడో తెలియదు. ఇవాళ బయటకు వచ్చి ప్రసాద్ రెడ్డి గారు ఏం తాగి వచ్చారో అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నువ్వు ఈ 9 నెలలు ఎక్కడ తొంగున్నావు? ఏమి తాగి పడుకున్నావు? ఇవాళ ఎందుకు బయటకు వచ్చావు అంటే ఆరోపణలు వస్తున్నట్లు మీరు దోచుకున్నది వాస్తవం. అది భరించలేక గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరు భుజాలు తడుకుంటున్నారు. నిన్న గట్టిగా తిన్నారు, సుమారుగా 450 కోట్లు అని చెప్పి వస్తుంది, ఆరోపణలు వస్తున్నాయి. మీరు తిన్నారు, రేపు మిమ్మల్ని ఆడుకునే పరిస్థితి వస్తుంది. రేపటి నుండి రోజారెడ్డిని, శాప్ చైర్మన్ని, సిద్ధార్థరెడ్డిని ఏసీబీ ఆడుకోవడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని తేలిక మొదలుపెట్టదు. రోజారెడ్డి బ్యాట్ పట్టుకుని ఆడుకున్నట్టు, సిద్ధార్థరెడ్డి వాలీబాల్ ఆడినట్టు ఏసీబీ మీ ఇద్దరితో ఆడుకోవడం మొదలు పెడుతుంది. జగన్ రెడ్డి హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర జరిగిన స్కామ్ మీద ఏసీబీ విచారణకు సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం ఏసీబీ నియమించింది, మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలన్నింటిపైన సమగ్రంగా విచారణ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు యువ ఓటర్లని టార్గెట్ చేస్తూ జగన్ రెడ్డి పన్నిన పన్నాంగమే, గీసిన స్కెచ్చే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద దాదాపు 119 కోట్లు 45 రోజులు ఖర్చు చేసేసింది. జగన్ రెడ్డి సర్కారు, రోజారెడ్డి మంత్రిగా ఉన్న శాఖ 45 రోజుల్లోనే 119 కోట్లు ఖర్చు చేశారు. పల్లి చిక్కీలు, కోడిగుడ్లు తిన్నట్టే. ఈ స్కామ్ మీద తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీలో ఆ శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. భూమా అఖిలప్రియ గారు, గౌతు శిరీష్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. 119 కోట్లకు మించి కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు 400 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కేవలం 119 కోట్లకు సంబంధించి ఆడదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు, జిల్లాలో ఉన్న ఫండ్స్ కూడా మింగేశారని చెప్పి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి గారు ఏసీబీని నియమిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆడుదాం ఆంధ్రలో అవకతవకల మీద విచారణ చేపడతామని ప్రకటించింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున ఖర్చులు చేశారని, అంతేకాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని, ఎన్నికల ముందు యువతను ప్రలోభపెట్టి ఆ క్రీడా సంబరాలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు కాదు, వాస్తవాలే. ఆరోపణలు అంటున్నాం కానీ మనం వాస్తవాలే. కాకపోతే నిగ్గు తేలే వరకు ఆరోపణలుగానే ఉంటాయి కాబట్టి ఆరోపణలు అంటున్నారు. అంతేకాకుండా ఆ ముగింపు కార్యక్రమానికి 2 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఆఖరి నిమిషంలో అవి చాలలేదని మరో 3 కోట్లు పెంచారని ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ముగింపు కార్యక్రమానికే 5 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అసలు ఏం ముగింపు పలికారో, ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కాని పరిస్థితి. ముగింపు కార్యక్రమానికి అంత ఖర్చు ఎందుకు ఉంటుంది? దాంట్లో వాళ్ళు చేసిందేముంది? చేసింది ఏమీ లేదు. 45 రోజుల్లోనే విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని, నాసి రకమైన కిట్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు కొలగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు మనం చూసాం కదా, రోజారెడ్డి గారి బ్యాట్ పెట్టుకుని కొట్టబోతే ఆవిడ కొట్టే కొట్టుకి బ్యాట్ ఇరిగిపోయింది. ఆవిడ బ్యాట్ ఉప్పితే బ్యాట్ ఇరిగిపోయింది. అది విచిత్రం అక్కడ. అందుకే నాసిరకం కిట్లు ఉంది. ఈ స్కామ్లో రోజారెడ్డికి ఎంత పాత్ర ఉందో, శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా అంతే పాత్ర ఉంది. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఆడిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 రోజారెడ్డి, A3 బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఈ ఆరోపణలన్నింటి మీద ప్రభుత్వం ఏసీబీ నియమించడం, ఏసీబీ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోవటం, ఏసీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు లేవనెత్తారో వారికి హామీ ఇచ్చింది. త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఆ రోజారెడ్డిని, ఆ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దగ్గర వారిద్దరూ దోచుకున్న డబ్బుని రికవరీ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల్లో చాలా అసహనం పెరిగిపోతుంది. ఈ దోపిడీదారులు దోచుకున్నదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి గురించి. వాళ్ళ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. 9 నెలల్లో ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు, వాళ్ళ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు.
రోజారెడ్డి మాట్లాడితే ముసలాయన అంటుంది. ఈవిడేదో దేవుడు వరం పొంది 60 సంవత్సరాలకి బిగదీసుకుపోయినట్టు. ఈవిడ వయసు 60తో ఆగిపోతుందా? ఇప్పుడు సుమారుగా 58 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అక్కడితో ఆగిపోతుందా? ఈవిడ ముసలిది కాదా? రోజారెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఇప్పటికి అమ్మమ్మ అయ్యేది. పెళ్లి చేయలేదు కాబట్టి ఈవిడేది ఇంకా చిన్న పిల్లలు అనుకుంటుంది. మాట్లాడేటప్పుడు రోజారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నోటికి ఏదేస్తే అది మాట్లాడటం కాదు. గట్టిగా కిలోమీటర్ నడవలేవు నువ్వు. చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు గారు ముసలాడు అంటావు. ఆయన పక్కన వచ్చి అరగంట నుంచో చాలు నువ్వు. నీ స్టామినా ఏంటో, నీ యువరక్తం ఏంటో తెలిసిపోతుంది. లేకపోతే తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వెళ్ళేదానివి కదా జనాలు వేసుకుని డబ్బులు దోసుకోవడానికి. పోనీ అదే తిరుమలకి చంద్రబాబు గారితో పోటీ పడి మెట్లెక్కు. నువ్వెంత చిన్నపిల్లవ అర్థమైపోతుంది ప్రజలకి. నోరు ఉంది కదా, పేటీఎం వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడితే ఇదిగో రేపు ఆడుదాం ఆంధ్రాలో ఏసీబీ నీతో ఎట్ట ఆడుకుంటుందో ప్రజలు కనువిందు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ వాళ్ళు రోజారెడ్డితో ఆడుకునే కార్యక్రమం మొదలు పెడితే ఆ ఆటలో నువ్వు ఎన్ని జబర్దస్త్ స్కిట్లు చేస్తావో చూసి నవ్వుకుంటా సిద్ధంగా ఉన్నారు రోజారెడ్డి గారు. మాటలు పొదుపుగా వాడితే గౌరవంగా ఉంటుంది. హద్దు దాడితే ఎదటాడు కూడా తీవ్రంగా మాట్లాడగలరు. అది గమనించండి. ఆడుదాం ఆంధ్రాలో నీకు శిక్ష తప్పదు.